తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. హోంమంత్రి వంగలపూడి అనిత మార్నింగ్ వాక్ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వేంపాడులో హోంమంత్రి మార్నింగ్ వాక్ చేస్తూ గ్రామస్తులతో ముచ్చటించారు. వాకింగ్ చేస్తూ ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో మంగళ హారతితో హోంమంత్రికి పలువురు మహిళలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు కొన్ని సమస్యలు తన దృష్టికి తీసుకువచ్చారని, త్రాగునీరు, డ్రైనేజీ, రోడ్లు ప్రధాన సమస్యలుగా గుర్తించామని, గ్రామాల్లో ఉన్న సమస్యలు గుర్తించి పరిష్కరిస్తున్నామన్నారు. 15 రోజుల్లో త్రాగునీరు సమస్య పరిష్కారం అవుతుందని ఆమె హామీ ఇచ్చారు. మైక్రోపేట నియోజకవర్గంలో వేంపాడు గ్రామంలో ఒకసారి మార్నింగ్ ఇక్కడికి వచ్చి ప్రజలందరితోని కూడా ఒకసారి మాట్లాడాలి, ప్రజలందరి తాలూకా కష్ట సుఖాలు తెలుసుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. వేంపాడు గ్రామం అంటేనే నియోజకవర్గంలోని చాలా ఎక్కువ మెజార్టీ ఇచ్చే గ్రామం. అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీని, ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించి ఈ రోజు మంచి మెజార్టీతో గెలిపించిన తర్వాత వీళ్ళ కష్టాలు కూడా అన్ని కూడా చూడాలి, వీళ్ళు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారు అన్ని చూడాలి అని చెప్పి ఉదయాన్నే ఇక్కడికి రావడం జరిగింది. దీని తర్వాత కూడా కాన్స్టిట్యుయెన్షియల్ వైజ్ అందరూ ఆల్ అఫీషియల్స్ ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. రివ్యూ మీటింగ్ పెడితే అధికారులు ఏం చెప్తే అది వినేటట్టుగా కాకుండా ఈ రోజు గ్రామాల్లోకి వచ్చి వాస్తవాలు తెలుసుకొని అధికారులతో కూర్చోవాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు నేను మార్నింగ్ రావడం జరిగిందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు. ఏదైతే చాలా మందికి పెన్షన్స్ అందుతున్నాయి, అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ఉన్నా కొన్ని చోట్ల వాటర్ ప్రాబ్లం, అదేవిధంగా డ్రైన్ ప్రాబ్లం ఉందని చెప్పి నాకు కొన్ని సమస్యలు తీసుకొచ్చారు. ఈ రోజు ఇక్కడికి ఎస్సీ కాలనీలోకి వస్తే వాళ్ళు మెయిన్ గా అడిగేది కూడా కొంచెం వాటర్ ప్రాబ్లం ఉందన్నారు. ఈ వాటర్ ప్రాబ్లం తీర్చడానికి కూడా మేము ఒక పక్క ప్రణాళిక వేసుకున్నాం. అది ఇంచుమించు ఒక 15 days లో వాటర్ ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది. ఎందుకంటే పైప్ లైన్స్ అనే వేయించుకున్నాం, వాటర్ హెడ్ ట్యాంక్ ఉంది. ఈ పైప్ లైన్స్ కంప్లీట్ అయిపోతే కంపల్సరీగా వాళ్ళందరికీ కూడా ఇంటింటికి కుళాయి ఇచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఎందుకంటే ఆల్రెడీ మాకు సూపర్ 6 లో కూడా మేము లాస్ట్ మేనిఫెస్టోలో కూడా ఇంటింటికి కుళాయి ఇస్తామని చెప్పి మేము చెప్పాం. దాని మీదనే ఈ రోజు కూడా మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఇలా నేను వచ్చిన ప్రతిసారి ఎంత షెడ్యూల్ ఏ షెడ్యూల్లో ఉన్నా కూడా నియోజకవర్గంలోకి వచ్చిన ప్రతిసారి ఒక్కొక్క విలేజ్ కి 2 విలేజ్ లో ఒకసారి చూసుకుని వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుందాం అనే ఉద్దేశంతో ఈ రోజు పనిచేయడం జరుగుతుంది. ఈ రోజు దీని అందరికీ సహకరిస్తున్న మా ముఖ్య నాయకులందరికీ కూడా, మా అన్న వెంకటేష్ అన్నకి, అప్పలరాజు గారికి, రాంబాబు గారికి, ఇంకా పెద్దలందరూ ఉన్నారు, అందరికీ కూడా, మధు గారికి, ఎంపీటీసీ మధు గారికి, అందరికి, ఇక్కడ ప్రెసిడెంట్ గారు, మా అమ్మ ప్రెసిడెంట్ గారికి అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తాను. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తమ్మినపట్నంలో జిందాల్ పవర్ ప్లాంట్ ఎదుట గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నిరసన వ్యక్తం చేశారు. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని యువతతో కలిసి పవర్ ప్లాంట్ గేట్ ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కంపెనీ ప్రతినిధులను కోరారు. సిఎస్ఆర్ ఫండ్స్ స్థానికులకు ఉపయోగపడేలా ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలకు తాము వ్యతిరేకం కాదని, స్థానికుల భూములను తీసుకుని ఫ్యాక్టరీ నిర్మించి స్థానికులకు అవకాశాలు ఇవ్వరా అని ప్రశ్నించారు. ఎక్కడ కూడా ఏం చెప్తారు, మాకు పొలం ఇస్తే స్థానికంగా మీకు ఉద్యోగాలు ఇస్తాం, స్థానికంగా మీ ఊరిలో, మీ చుట్టుపక్కల ఊరిలో డెవలప్మెంట్ చేస్తామని చెప్పి షరతుతోనే మీరు ఈ కంపెనీలు పెట్టారు. అయిన తర్వాత మేము అడిగేది ఒకటే, మిమ్మల్ని బలంతో పెట్టడం లేదు, మిమ్మల్ని ఇబ్బందికరమైన పరిస్థితి చేయట్లేదు. ఈరోజు కూడా శాంతియుతంగా నిరసన కార్యక్రమం, ఇది ధర్నా కాదు, ఇది పరిశ్రమలకు వ్యతిరేకం కాదు, మేము పరిశ్రమలకు అనుకూలం. ఎన్ని పరిశ్రమలు పెడితే మా దృష్టిలో అంతమంది ఉద్యోగులకి ఇక్కడ అవకాశం కలుగుతుందని చెప్పి మా ఆశ. కానీ ఆ ఆశ ఇక్కడ సక్రమంగా అమలు పరచలేదనేటువంటి బాధతోనే ఈరోజు ఇక్కడ కూర్చున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి జిందాల్ యజమాన్యానికి రిక్వెస్ట్ చేస్తున్నాం, అయ్యా మీ ప్లాంట్లో పనిచేసే కొంతమంది ఉద్యోగస్తుల వల్ల ఇక్కడ నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. అట్లాగే ఇక్కడ కూడా మీరు మాట్లాడే తీరులో కూడా ఒక ఆయన సార్ అంటారు, ఒక ఆయన రే అంటారు. ఇది అన్యాయం గత. ఇంకా మీరు రేలు అంటూ ఉంటే ఇక్కడ జనాలు చూస్తూ ఊరుకోరని చెప్పి నేను తెలియజేస్తున్నా. గతంలో ఇక్కడ ఏముందో నాకు కూడా తెలుసు. ఎవరైనా ఒక పెద్ద ఆయన రికమెండ్ చేస్తే తప్ప ఒక ఉద్యోగం ఇచ్చే పరిస్థితి మనకు లేదు. ఆ పరిస్థితిలో ఉన్న నిరుద్యోగులు, నేను చెప్తున్నా, పోయినసారి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నేను చెప్పినా, నేను కూడా పెద్ద ఆయన దగ్గర లెటర్ తీసుకుని ఇచ్చే తప్ప ఉద్యోగం ఇచ్చిన పరిస్థితుల్లో కంపెనీలు లేవని చెప్పి కూడా నేను మళ్ళీ మీకు తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఇక్కడ ప్రజలు చూసే రోజు స్వచ్ఛందంగా వచ్చారు. ఇక్కడ ఎవరిని మేము తరలించలా, నిరుద్యోగులు వచ్చారు, బాధతో వచ్చారు, కడుపుతో వచ్చారు, ఆవేదనతో వచ్చారు. కాబట్టి ఈ ఆవేదనని, ఈ బాధకి ఖచ్చితంగా మీరైతే మాకు సహాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా.
కలెక్టర్ గారు ఫోన్ చేశారు, ఎమ్మెల్యే గారు ఇక్కడ స్థానికులకి ఉద్యోగం ఇవ్వట్లేదని అడిగాడు. సార్ మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి సార్, ఒక్కరికి కూడా ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి, ఇచ్చినా కానీ కూలి పనులు ఇస్తున్నారు సార్ మా వాళ్ళకి అని చెప్పా. కలెక్టర్ గారు వీళ్ళతో మాట్లాడడం వేస్ట్, ఎమ్మెల్యే గారు డైరెక్ట్గా వాళ్ళ అధినేతతో నేను మాట్లాడతాను, ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పి కూడా కలెక్టర్ గారు మనకి ఇప్పుడు ఫోన్లో మాట్లాడడం జరిగింది. మీరు నేనంతా మాట్లాడుతున్నప్పుడు ఎందువల్లంటే ఒక మంచి కలెక్టర్ మనకు ఉన్నారు. ఎందువల్లంటే ఆయన ఎప్పుడు కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ లేదా ఎక్కడ కూడా నిరుద్యోగం అంటే మాత్రం ఆయన బాధ, ఆయనకు కూడా బాధ. కాబట్టి కలెక్టర్ గారు ఖచ్చితంగా హామీ ఇచ్చారు. ఇదొక ఈ పవర్ ప్లాంటే కాదు, మిగతా ఉన్న చుట్టుపక్కల పవర్ ప్లాంట్తో కూడా ఒక మీటింగ్ పెడతాడు కలెక్టర్ గారు, పెట్టి స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా రూల్ పాస్ చేస్తాడు ఆయన. దాంట్లో రెండో మాటలు అని చెప్పి తెలియజేస్తున్నా. నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, స్థానికంగా ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ అందరికి కూడా దయచేసి ఈ పరిస్థితి తెచ్చుకోవద్దు. ఒంగోలులోని ప్రకాశం భవన్ గ్రీవెన్స్ హాల్లో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఈ సమావేశంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకుండా అవసరమైన ముందస్తు చర్యలు పటిష్టంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ ఈ నెల 8 నుండి 22వ తేదీ వరకు 15 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా 7వ పౌష్టికాహార పక్షోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రోజుకు ఒక ప్రత్యేక కార్యక్రమంతో నిర్వహిస్తున్న పౌష్టికాహార పక్షోత్సవాలను విజయవంతం చేయాలని ఆమె కోరారు. నియోజకవర్గ దిశ కమిటీ మీటింగ్ కలెక్టరేట్లో మనం జరుపుకుంటున్నాం. ఈరోజు దిశ కమిటీ మీటింగ్లో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పరిచిన కమిటీ మీటింగ్. ఇది లోకల్గా స్థానికంగా ఉన్న ఎంపీఏ చైర్మన్గా ఉండి ఈ మీటింగ్ని కండక్ట్ చేసేదాని కొరకు ఆదేశాలు రావటం రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జరగటం అయింది. అన్ని అంశాలపైన చర్చించినప్పుడు పూర్తిగా ఏంటంటే రాబోయే వేసవి కాలంలో వాటర్ ట్యాంకర్స్తో కూడా ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా గ్రామాల్లో, ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో అక్కడ నీటి వసతి అనేది చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఆ వాటర్ ట్యాంకర్స్తో అవన్నీ కూడా వాటర్ ట్రాన్స్పోర్ట్ చేయడం, అదేవిధంగా హ్యూమన్కి ఏ విధంగా ఇస్తున్నాం క్యాటిల్ కూడా అన్నట్టుగా కూడా ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి ఈ పశువులకు కూడా నీరు ఇచ్చేదానికి వాటర్ ట్యాంకర్స్ ఎన్ని కావాలనేది కూడా తయారు చేయడం కూడా జరుగుతున్నాయి. ఇక డ్వామా విషయం అంటే ఉపాధి హామీ పథకంలో ఎక్కువ పని చేస్తేనే మనకు మామూలుగా వేజ్ కాంపోనెంట్ అనేది మనకు దాదాపు 200 రూపాయలతోనే సరిపోయింది గడిచిన సంవత్సరం. ఈ సంవత్సరం 290 రూపాయల దాకా కూడా, అంటే మ్యాక్సిమం 307 రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. ఈ 290 రూపాయలు అనేది కూడా తీసుకొచ్చేదానికి గట్టిగా కృషి చేస్తామనేది పీడీ గారు కూడా చెప్పడం కూడా గౌరవ కలెక్టర్ గారు సమక్షంలో చాలా సంతోషమైన విషయం. అది ఉపాధి హామీ పథకం కింద ఇంకా ఎక్కువ మంది పనిచేస్తే ఈ ప్రాంతంలో కూడా మనం మెటీరియల్ కాంపోనెంట్ అనేది కూడా వచ్చి మనం అన్నీ కూడా మారుమూల ప్రాంతాల్లో ఉన్న రోడ్ల నిర్మాణం అయినా కూడా, అంటే చాలా కష్టాలు పడుతుంటారు ఉన్నప్పుడు కూడా ఈ బురద ప్రాంతంలో అన్నిటికీ వాటన్నిటికీ రోడ్ల నిర్మాణం ఎస్సీ ఎస్టీ లొకాలిటీలు కూడా చేసుకునేదానికి కూడా ఎంతో వీలవుతుంది. అదేవిధంగా పబ్లిక్ హెల్త్ అనేదాన్ని ముఖ్యంగా కూడా దాన్ని అక్కడక్కడ ఉన్న ఇబ్బందులు అనేది కూడా ఈరోజు అమృత్ 2O కింద స్కీమ్ కింద చర్చించడం కూడా జరిగింది. దివ్యాంగుల కోసం ప్రతి సంవత్సరం 2 కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నానని, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను శ్రద్ధతో చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. గురువారం భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, భీమవరం ఎమ్మెల్యే పీఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు సంయుక్తంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ దివ్యాంగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ దివ్యాంగుల కోసం 2 కోట్ల రూపాయలు అందివ్వడానికి ముందుకు వచ్చిందని, తొలి విడతగా 50 లక్షలను మంజూరు చేయడం జరిగిందన్నారు. జిల్లాలోని దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలను జిల్లా యంత్రాంగం ద్వారా గుర్తించి రానున్న నెలలో క్యాంపు నిర్వహించి అందజేయడం జరుగుతుందన్నారు. దివ్యాంగులు అని బాధపడవలసిన అవసరం లేదని, ఇటీవల ఆల్ ఇండియా సర్వీసెస్ ఐఏఎస్ కూడా సెలెక్ట్ అవడం జరిగిందని తెలిపారు. దివ్యాంగులకు సంబంధించి ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఇది ఒక
అత్యుత్తమ కార్యక్రమం అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. జన్మతః వచ్చేటువంటి లోపాలు పాపం వారి ఆ లోపాల నుండి బయటకు వచ్చే విధంగా వారి బాల్యం కానీ వారి విద్యాభ్యాసం కానీ వాటిపై ఈ తాలూకు ప్రభావం పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతో ప్రభుత్వం ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తాం. ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారి పట్ల మనం ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదని ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నాను. వాస్తవంగా ఇది నాకు ఇష్టమైనటువంటి కార్యక్రమం. నేను ఒక 15 రోజుల క్రితం కలెక్టర్ గారితో మాట్లాడాను. మేడం గారు ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉన్నారో దివ్యాంగులు వీరికి మనం ఏదైనా చేయాలి, జిల్లా స్థాయిలో కార్యక్రమం నిర్వహించాలి, ప్రతి అసెంబ్లీలో కూడా వారిని గుర్తించి నాకు గ్రాంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక పెద్దయినా ఒక సిఎస్ఆర్ ఫండ్ నుంచి ఈ విధమైన కార్యక్రమం చేస్తాను అంటే ఒక 2 కోట్ల రూపాయలు ముందుకు వచ్చింది సెయిల్ అయినటువంటి సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. నేను కలెక్టర్ గారి దగ్గర అడిగాను, మేడం గారు ఆయన 2 కోట్లు ఇస్తానంటే నేను 50 లక్షలు చాలు అన్నాను. ఎందుకంటే నేను ఆ 2 కోట్లు ఖర్చు పెట్టగలనా లేదా ఈ విధంగా అనేటువంటి అనుమానం ఉంది నాకు. నేను వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి, మీ దగ్గర అఫీషియల్ గా రికార్డ్ అయి ఉంటారు కదా, మీ సహకారం ఉంటే నేను ముందు 50 లక్షలు తీసుకున్నాను, తర్వాత మిగతా 150 లక్షలు కూడా తీసుకుని ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ప్రతి అసెంబ్లీలో నిర్వహించాలి అన్నప్పుడు మేడం గారు చాలా చొరవ తీసుకుని ఆవిడ కూడా ఉత్సాహం చూపెట్టి మేడం గారు 50 లక్షలు ఆల్రెడీ శాంక్షన్ అయింది. ఇది కాదు, ఇది ప్రభుత్వం నుంచి ప్రతి ఏటా వచ్చేటువంటి సమగ్ర శిక్ష ద్వారా వచ్చేటువంటి గ్రాంట్. ఒక 50 లక్షలు రెడీగా ఉంది మేడం గారు అంటే గారు నేను జిల్లా దగ్గర అంతా రికార్డు ఉంటుంది, నేను ఆఫీసర్స్ తో మాట్లాడి ఓ కార్యక్రమం అంటే ట్రైసైకిల్స్ కానీ లేకపోతే కొన్ని మోటార్ వెహికల్స్ కానీ లేకపోతే ఏదైనా చిన్న ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అది కూడా ఎలింకేతో టైఅప్ అవుతాం. శైలి కూడా ఏదంటే ఎలింకేతో మనం టైఅప్ అయ్యి కార్యక్రమం చేయాలంటే అంటే నేను సిద్ధపడ్డాను. వాళ్ళు నేను ఎలా ఐడెంటిఫై చేసి ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు మేడం గారు నాకు తప్పనిసరిగా 50 లక్షలు కాదు, మీరు మిగతా 150 లక్షలు కూడా మన వినియోగంలో జిల్లాలని చెప్పి నాకు చెప్పారు. 15-20 రోజులు అయింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దివ్యాంగుల కోసం ప్రతి సంవత్సరం 2 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ వెల్లడి. పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలు. పులే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మంత్రి నిమ్మల. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ లో ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో దాదాపు 1,00,000 కోట్ల లావాదేవీలు జరిగాయన్న మంత్రి కొల్లు రవీంద్ర. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అటకెక్కించారన్న జగన్. చంద్రబాబు పాలనలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.